ఒక అన్యుడు దేవుని దగ్గరికి రావాలంటే ముందు దేవుని ఆత్మ వానికి చేసే పని ఏంటంటే వాడిని ఆదరిస్తాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఒక అన్యుడు యేసయ్యకి ఎలా కనెక్ట్ అవుతాడో తెలుసా? ఎక్కడ దొరకని ఆదరణ దేవుని సన్నిధిలో దైవ వాక్కు ద్వారా ఒక అన్యుడికి దొరుకుతుంది, ఒక ఆదరణ దొరుకుతుంది. అది కార్యం చేయడం ద్వారా ఆదరించవచ్చు, లేదా తన వాక్కును పంప ఆదరించవచ్చు. 100 మంది 100 మాటలు చెప్పిన దొరకని ఆదరణ దేవుని వాగ్దానం, దేవుని వాక్యం ఒక్క మాట మనకు అందితే అబ్బాయి ఎంత ఆదరణ దొరికిద్దో. మరి నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆ వాక్కు చేతనే నేను ఆదరించబడ్డా. ఆయన ఆదరణకర్త. ఆయన పాదాల దగ్గరికి నువ్వు మొదటిసారిగా వచ్చినప్పుడు ముందు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు అంతకంటే ఎక్కువగా నిన్ను ఆయన ఫస్ట్ ఆదరిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నువ్వు లోకస్తురాలివై ఉంటే పాపమును గూర్చి తీర్పును గూర్చి నిన్ను ఒప్పింపజేస్తాడు. అప్పటిదాకా నువ్వు ఎంత ఘోర పాపివో నీకు అర్థం కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ లైఫ్లోకి ఎంటర్ అవుతాడో, నీ దగ్గరకు వచ్చేస్తాడో, ముందు ఆయన చేసే పని ఏంటంటే నేను ఒప్పింపజేస్తాడు. నువ్వు పాపివి, నీ పాపాల ప్రభావం నిన్ను 2 రకాలుగా నాశనం చేస్తుంది. ఈ జీవిత కాలం మట్టుకు నీకు వేదనే, చచ్చిన తర్వాత కూడా నరకమే.